శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. కార్తీక పురాణము నిత్య పారాయణంలో భాగంగా 29వ రోజు పారాయణ కేదారేశ్వర వ్రతం. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్తున్నాడు. రాజా, కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతము పుణ్యప్రదమైన వ్రతము. పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైనది. బోలాశంకరుడైన ఈశ్వరుడు యొక్క కరుణా కటాక్షములు అపారమైన సిరి సంపదలు శుభాలు కలుగుతాయి. ఈ వ్రతము మొదట పార్వతీదేవి ఆచరించి అర్ధనారీశ్వరి కాగలిగింది. అది ఎలా అంటే, మహేశ్వరుడు పార్వతీదేవిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు. సూర, గరుడ, కిన్నెర గణాలు, నారద తుంబూరాదులు, యక్షగంధర్వులు, ప్రమదగణాలు అందరూ స్వాగతం పలికారు. బాగా ఆలోచించి భృంగి అపూర్వ రీతిలో వినోదప్రదంగా నాట్యం చేశాడు. ఆనంద పరవశుడైన ఈశ్వరుడు భృంగి వద్దకు వచ్చి ప్రశంసించాడు. అక్కడ ఉన్నవారంతా ఈశ్వరుణ్ణి చుట్టుముట్టి దండ ప్రణామాలు చేశారు. ఏ ఒక్కరూ కూడా పార్వతీదేవికి ప్రణామం చెయ్యలేదు. అలా దేవతాగణం ప్రవర్తించడం పార్వతీదేవికి మనస్తాపాన్ని కలిగించింది. ఇందుకు కారణమేమిటి అని ప్రశ్నించగా, దేవి పరమార్థాన్ని ఆశించే భక్తజనులు వీళ్ళు నీ వలన ప్రయోజనం లేదని అలా చేశారు అన్నాడు. పరమేశ్వరుని ఇల్లాలిని అని కూడా చూడకుండా తన అయోగ్యతను తెలియపరిచిన దుస్థితిని తొలగించుకోవాలి అనుకుంది పార్వతీదేవి. అడవులకు వెళ్లి తపస్సు ప్రారంభించింది. కొంతకాలానికి సిద్ధుని రూపంలో శివుడు అడ్డుగా వచ్చి, కోర్కె పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా నిష్ప్రయోజనమే. ఇది కార్తీక మాసము. బోలాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడు అనే పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు. దీనిని కేదారేశ్వర వ్రతము అంటారు. ఈ వ్రతం చేసేవారు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తన కోరికను విన్నవించుకుంటే నెరవేరుతుంది అని చెప్పి అంతర్హితుడయ్యాడు. ఆ ప్రకారమే పార్వతీదేవి తన కోరికను నివేదించుకుంటూ కేదార వ్రతాన్ని చేసి ఈశ్వరుని అర్ధ శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయ్యింది. దీనిని కేదారేశ్వర వ్రతము, కార్తీక నోము అంటారు. ఈ కార్తీక మాసం 4 సోమవారాలలో 3వ సోమవారము కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధమైనవి, సిద్ధిప్రదాయకమైనవి. మహారాజా, ఈ వ్రతమును ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబం కథ చెప్తాను విను. పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడుండేవాడు. అతనికి 2 కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు పసివాడు. కుమార్తెలలో పెద్దది భగీరథి, చిన్నది భాగ్యవతి. కుమారుడు భగీరథుడు. ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో పొద్దు గడవడమే దుర్భరంగా బతుకుతుండేవారు. ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్లి కట్టెలు ఏరుకువచ్చి గ్రామంలో అమ్మి తెచ్చిన సొమ్ముతో ఆ కుటుంబం జీవనం సాగిస్తూ ఉండేది. భగీరథి, భాగవతి కట్టెలేరుకోవడానికి ఒకసారి అడవికి వెళ్లి మార్గంలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు. వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. భక్తి ప్రధానమని చెప్పగా విని అక్కడే ఓ చెట్టు నీడన కూర్చుని పూజ చేసి ఇంటికి వచ్చారు. ఆనాడు వారు కట్టెలకు సొమ్ము అధికంగా వచ్చింది. ఇదంతా కేదారేశ్వరుని కరుణ అని గ్రహించి తల్లిదండ్రులకు చెప్పి కేదారేశ్వరుని వ్రతాన్ని ఇంట చేసుకోవడానికి అడిగారు. బిడ్డలారా, పూజా ద్రవ్యాలకు, ధూపదీప నైవేద్యాలకు ఖర్చు చేయగల స్తోమత మనకి లేదు కదా. ఆ మహనీయుని కరుణ కలిగినప్పుడు చేసుకుందాము అన్నాడు. భక్తి ప్రధానమని చెప్పారు. ఆ దేవుడు అనుగ్రహించిన ప్రకారం చేసుకుందామని ప్రార్థించారు పిల్లలు. సరేనన్నారు తల్లిదండ్రులు. ఆ రోజు ఉదయమే గంగానదికి వెళ్లి శిరస్నానం చేశారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉన్నారు. స్వామికి నమస్కరించారు. పిల్లలు అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్లారు. వస్తూ త్రోవలో మర్రి చెట్టు ఆకులు, మర్రి పళ్ళు, మర్రి ఊడలు కోసి తెచ్చుకున్నారు. సాయంత్రం ఇంటి ముంగట ముగ్గు వేశారు. పూజా వేదికను అమర్చారు. ఈశ్వరుని చిత్రపటాన్ని పెట్టి గణపతికి నమస్కరించి పరమేశ్వరుణ్ణి పూజించారు. స్వామి, మేము నిరుపేదలము. ఈ మర్రి ఆకులు, మర్రి పళ్ళే నీ యొక్క పూజా ద్రవ్యాలు అనుకో అని చెప్పి పూజ ముగించుకుని తీర్థం తీసుకున్నారు. చంద్రోదయాన్ని దర్శించుకుని చల్లగా చూడమని మొక్కారు. అనంతరము పుల్లలను అమ్ముకుని నూకలు తెచ్చుకోవడానికి బయలుదేరారు. ఆశ్చర్యంగా తమ తట్టలలోని పుల్లలు బంగారు పుడకలై వారిని ఆనందాశ్చర్యాలతో అలరించాయి. ఆ బంగారు పుడకల కారణంగా వారి స్థితిగతులు మారాయి. పరపతి పెరిగింది, ప్రతిష్ట పెరిగింది. వారు నియమం తప్పకుండా కార్తీక నోము నోచుకుంటున్నారు.
వారిద్దరికీ యుక్త వయస్సు వచ్చింది. సౌందర్యవంతులైన వారిని తూర్పు నుండి ఒకరు, పడమర నుండి ఒకరు వచ్చి వివాహాలు చేసుకుని తీసుకుని వెళ్ళిపోయారు. భగీరథుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఎప్పట్లా కార్తీక మాసం వచ్చింది. పేదతనము వలన కార్తీక నోము అంతంత మాత్రంగా చేసుకునే వాళ్ళం. ఈనాడు మన అంతస్తుకు తగినట్టు చేసుకుందామని తల్లిదండ్రులను ఒప్పించాడు. బంగారు తోరాలు వేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోము చేశారు. దర్భం తప్ప భక్తి శూన్యం అవడం వలన కేదారేశ్వరుని అనుగ్రహం పోయింది. సిరి సంపదలు తరిగిపోయాయి. పేదరికంతో మళ్లీ బ్రతుకు దుర్భరమైంది. తల్లి కొన్ని కాయలు కోసి కొడుకు చేతికిచ్చి, షావుకారుకిచ్చి నూకలేమన్నా పట్టుకురా నాయనా అని పంపింది. భగీరథుడు శెట్టి వద్దకు వెళ్లి, అయ్యా, ఈ కాకరకాయలు తీసుకుని చారడు నూకలివ్వండి అని పరిపరి విధాలుగా బ్రతిమలాడాడు. అబ్బాయి, ఈ చేదు కాకరకాయలు దేనికి అని కసురుకొని కొన్ని నూకలిచ్చి పంపించి, ఈ కాకరకాయలను ఇంటికి పంపించి భార్యకి ఇచ్చి పులుసు పెట్టమన్నాడు. ఆమె వాటిని వంటకై తరిగిగా వాటిలో నుండి నవరత్నాలు వచ్చాయి. ఆ అబ్బురానికి శెట్టి మురిసిపోయాడు. మర్నాడు భాగీరథి మళ్లీ వచ్చి కాకరకాయలు పట్టుకుని నూకలకు రాగా, అబ్బాయి, నువ్వు నిన్న ఇచ్చిన కాకరకాయలు బాగున్నాయి, ఎక్కడివి అని అడిగాడు. మా పెరటిలోని పాదువి అని చెప్పాడు. వాటిని రోజూ తనకే తెచ్చి ఇమ్మని చెప్పాడు శెట్టి. ఇలా ఉండగా పెద్దమ్మాయికి ఈ విషయం తెలిసింది. తమ్ముణ్ణి తన ఇంటికి రప్పించింది. భగీరథి తమ్ముణ్ణి చూసి లోపలికి తీసుకుని వెళ్ళింది. ఒక గుమ్మడికాయ తొలిపించి దానిలో నిండుగా వరహాలు పోసి ముచ్చిక బిగించి తమ్ముడికిచ్చి అమ్మకిచ్చి రమ్మంది. ఏదో సాయం చేస్తుందనుకుంటే గుమ్మడికాయ ఇచ్చిందని బాధపడుతూ బయలుదేరాడు. దారిలో ఒక గ్రద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది. అతను బాధపడి ఇంటికి వెళ్ళలేక చిన్నక్క ఇంటికి వెళ్ళాడు. అతన్ని చూసి, అతని దుస్థితిని చూసి ఆమె గబగబా బయటకు వచ్చి ఇంటిలోనికి తీసుకుని వెళ్లి యోగక్షేమాలు అడిగింది. అతడు అక్కగారింటికి వెళ్లడము, గుమ్మడికాయను గద్ద తన్నుకుపోవడము వివరాలన్నీ చెప్పాడు. అందుకు ఆమె బాగా ఆలోచించి కాలిజోడులో మాణిక్యాలు పొదిగి తమ్ముడికిచ్చి ఇంటికి వెళ్లే వరకు ఎక్కడా విడవద్దని చెప్పింది. ఈ అక్క కూడా పెద్దక్కలాగే ఉత్త చేతులతో పంపుతోందని బాధపడ్డాడు. మార్గ మధ్యంలో చెరువు వద్ద ఆగి అక్క చెప్పులు విప్పవద్దు అని చెప్పినందువలన కాలు కడుక్కోవడానికి ఆ చెప్పులతోనే నీటిలోకి దిగాడు. ఊబిలో చెప్పులు కూరుకుపోయాయి. జరిగిందానికి కుమిలిపోతూ భగీరథి తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్ళాడు. తమ్ముడు, నేనిచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది. జరిగిందంతా చెప్పాడు. ఆమె వాళ్ళ దుస్థితికి చాలా దుఃఖించింది. కేదారేశ్వరుని దయను కోల్పోవడం వలనే వాళ్ళకి ఈ దుస్థితి అని గ్రహించి తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి కొంత డబ్బు ఇచ్చి పంపించింది. ఆడంబరాలకు వెళ్లి స్వామి కరుణకు దూరమయ్యారు. కుటుంబ సాంప్రదాయానుసారము వ్రతం చెయ్యాలి అని హెచ్చరించింది. ఆమె మాట ప్రకారము తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇది వరకు ఎలా చేసుకునేవారో ఆ విధంగానే భక్తి శ్రద్ధలతో కేదారేశ్వరుని వ్రతం చేసుకున్నారు. ఆ కరుణామయుని కృప వలన తిరిగి సిరులు కరిగాయి. జీవితము ప్రశాంతంగా గడిచింది. కార్తీక పురాణము 29వ రోజు పారాయణ కేదారేశ్వర వ్రత అధ్యాయము సమాప్తము. 30వ రోజు పారాయణ ఫలశ్రుతి. వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు. కల్మషహరము, మోక్షదాయకము, సుఖ సంపదలను సమకూర్చేది అయిన ఈ కార్తీక వ్రత స్నానము, ఆరాధన, ధ్యానము, దానము, ఉపవాసము, శ్రవణము, పఠనాదులతో గొప్ప పుణ్యవ్రతము. హరిహరులిద్దరికీ ప్రీతికరమైన తదితర కాలాలలో చేసే శివారాధన కంటే ఈ మాసంలో చేసే ఆరాధనల వలన ఉభయల అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. ఇందుకు వయోవృద్ధులు, స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు అని భేదం. ఈ మాసము సర్వ పాపహరణము, పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్ర మాసము. కార్తీక పురాణ పఠనము వలన కార్తీక మహత్య పరిజ్ఞానము అవగతమవుతుంది. స్మరణ మాత్రము చేత ముక్తిని ప్రసాదించబడుతుంది. తెలిసి గాని తెలియక గాని పుణ్యవ్రత క్రతుచరణ భాగ్యము లభించిన వారికి ముక్తి లభిస్తుంది. స్వల్ప బుద్ధితో, ఈర్ష్యాద్వేషాలతో, నిర్లక్ష్యంతో వ్రతాలను, వ్రతాచరణలను ద్వేషించేవారు పడరాని పాటలు పాడి నరకయాతనలు అనుభవిస్తారు. ఈ మాసము ప్రారంభమున శుక్ల పాడ్యము నుండి చన్నీటి స్నానము చేసి గాని ఆహారము తీసుకోకూడదు. స్వామి సన్నిధానంలో దీపారాధన చేయాలి. నిలాహారము గాని ఏకభుక్తము గాని పాటించాలి. అన్నదానాలు, వస్త్రదానాలు, పురాణ పఠనాలు పుణ్యప్రదాలు. వ్రత నియమాలు పాటించలేని వారు కనీసము కార్తీక మాసంలో ఏకాదశి నాడు గాని ఏ ఒక్కరోజు గాని
ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు. పురాణ పఠనము విన్నా పునీతులవుతారు. మనసులో ఈ వ్రతాలు, దానాలు, పూజలు, నిష్టలు అనుసరిస్తున్నట్లు తలచినా తరిస్తారు. 30వ రోజు పారాయణతో కార్తీక పురాణం సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.